మన కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర ప్రధాయిని జలను నీళ్ళనిచ్చే అతి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది, ఊసిపోయింది, వంగిపోయింది అని మాట్లాడుకునే గాడిదలు, అడ్డగాడిదలు. కాళేశ్వరం కూలింది, కేసీఆర్ని జైళ్ళలో వేయాలని చెప్పేసి అడ్డగోలు మాట్లాడిన అడ్డగాడిదలు. హరీష్ రావుని తీసుకెళ్లి మల్లన సాగర్ మీద ఉరి తీయాలని చెప్పిన పనికిరాని దద్దమ్మ ఈరోజు కాళేశ్వరం కూలిందని మాట్లాడే వాళ్ళ ముచ్చట్లు మనం విన్నాం. వాళ్ళు ఎవరో మీకు కూడా తెలుసు సోదరులారా. అయితే ఈ ముచ్చటి హైలైట్ ఉంది, మీరే వినండి. కాళేశ్వరంపై విష ప్రచారం, పటాపంచులు. మేడిగడ్డలోని 7వ బ్లాక్ మినహా మిగతావన్నీ పదిలం. అన్నారం సుందిల్లా బ్యారేజీలో అద్భుతం తేల్చేసిన సిడబ్ల్యూసి పిఆర్ఎస్ నివేదిక. కుంగిన బ్లాస్ట్పై సమగ్ర పరిశీలనకు సిఫారసు. కాళేశ్వరంపై దుష్ప్రచారానికి చెంపవెట్టు. మేడిగడ్డను సాకుగా చూపుతూ గత 3 ఏళ్లు ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయని రేవంత్ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు లేవు అంటూ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ సిడబ్ల్యూపిఆర్ఎస్ నివేదిక స్పష్టం చేసి కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణ అత్యంత నాణ్యతతో ఉందని, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ఒక్క 7వ బ్లాక్ మినహా మిగిలిన 7 బ్లాకుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేవని తేల్చి చెప్పింది. పూణేకు చెందిన నిపుణుల బృందం బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై సుదీర్ఘంగా నిర్వహించిన శాస్త్రీయ పరీక్షల నివేదికను కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు సమర్పించింది. అయితే కాళేశ్వరం సేఫ్ ఉంది, అదొక అద్భుతమని సిడబ్ల్యూపిఆర్ ఒక నివేదిక ఇచ్చింది. చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, ప్రపంచంలో కూడా ఎక్కడ లేని ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి ఓ గొప్ప నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం కొన్ని ఊర్లే వాళ్ళ ఊరిని వదిలేసి మాకు ఇక్కడ ప్రాజెక్ట్ వస్తే మా చుట్టుపక్కల అందరూ బతుకుతారని చెప్పేసి ఒక ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒక ప్రాజెక్టు కోసం. కానీ తెలంగాణలో వీళ్ళందరూ కాళేశ్వరం కూలింది ప్రతోడు మాట్లాడుతున్నాడు. 2014 ముందు తెలంగాణ లేరా? ఆంధ్ర నుంచి వలస వచ్చారా? పాకిస్తాన్ నుంచి వలస వచ్చారా? అడ్డగాడిదలు తెలంగాణ మీద పడి దొబ్బితుంటున్న అడ్డగాడిదలు కూడా ఈరోజు తెలంగాణ జల ప్రధాని అయిన కాళేశ్వరం మీద మాట్లాడతారు. కేసీఆర్ వదులుతారు అనుకుంటున్నారా? మిమ్మల్ని పండబెట్టి తొక్కిబట్టి నారదీస్తారు. కేసీఆర్ సావును కోరుకుంటారు ఎవరైనా? నీళ్లు తెచ్చిన మహానుభావుడు సావు కోరుకుంటారు ఎవరైనా? తెలంగాణ కరువు ప్రాంతాన్ని బాపిన నాయకుని యొక్క సావు కోరుకుంటారు ఎవరైనా? మనిషి అంటారు వాడిని. తెలంగాణ ఆగమవుతుంటే, తెలంగాణ ఇబ్బంది పడుతుంటే ఏనాడు కూడా ఆలోచించని వీళ్ళందరూ ఈరోజు కాళేశ్వరం మీద మాట్లాడడానికి వచ్చారు. ఈరోజు తేడ తెల్లం అయిపోయింది కదా, ఉంచుతారనుకున్నావు, పండబెట్టి తొక్కుతారు ఇక నుంచి. అదే బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎవడెవడో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏవాడు కాళేశ్వరం మీద మాట్లాడిండో వాళ్ళని ఏ విధమైన ట్రీట్మెంట్ ఉండదో బీఆర్ఎస్ వచ్చినాక వాళ్ళకే అర్థమవుతుంది, కంప్లీట్గా అర్థమవుతుంది. ఈరోజు కాళేశ్వరం నీళ్ళు లేక కాలువలు ఎండుతున్నాయి. కాళేశ్వరం నీళ్ళు లేక ఈరోజు చెరువులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు ఎండి తల్లడిల్తా ఉన్నాయి. దీని గురించి చూడడం పట్టించుకున్నాడా? మాట్లాడు అంతా శోధిత తాంగం తప్ప వేరే ముచ్చట్లేదు ఇక్కడ. కేసీఆర్ని మాత్రం ఈరోజు ఆయన ఎంత సైలెంట్గా ఉన్నాడో అంత వైలెంట్ అవుతాడు. మీ లెక్క చిల్లర రాజకీయాలు చేసే తత్వం కేసీఆర్ దగ్గర ఉండదు.